ధన్యవాదాలు. సందర్భం ఎందుకు కలుస్తున్నాం, ఏం అడుగుతున్నాం అవన్నీ ప్రవీణ్ కుమార్ గారు చాలా వివరంగా చెప్పారు. గెలిస్తే మీకు కలిగే ప్రయోజనం ఏదో తమ్ముడు రాకేష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. మీ అందరితో ప్రాంతంలో ఒకటే, సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికీ చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే మోసపడతాం, తెలంగాణ మళ్ళీ పల్లె ఎక్కకపోతుంది, దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గమైపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి భూగతంలో ఉపన్యాసాలు ఇచ్చి ఒక భ్రమపూరితమైన వాతావరణం కల్పించిందో, అందులో హన్మకొండలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల 10 నియోజకవర్గాల్లో మనం సరే రాజకీయాల్లో అధికారులు ఎవరికి శాశ్వతం కాదు, పర్మనెంట్ గా సైడ్లో ఎవరు కూర్చోరు, అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే. కానీ ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విజ్ఞులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని నేను కోరుతాను. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే టాప్స్ లీడర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడిపించుకో తీసుకుపోయేది మీరే. ఎందుకంటే సామాజిక స్పృహ, అవగాహన, సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతాను, ఇందాక రైతు బిడ్డలు ఎంతమంది అంటే దాదాపు ఈ హాల్లో 70-75% మంది చేతులు రావట్లేదు. నేను అడుగుతా ఉన్న రైతు బిడ్డలే మా గ్రాడ్యుయేట్ అని ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగినా మీరు అర్జెంట్ గా బ్యాంకుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరుగా ఊకదప్పుడు ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినాడో మీకు గుర్తుందా? ఈ రోజు మరి అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోయింది. ఇంకా తొందరగా జూన్ 9 కూడా రాబోతాము. మరి జరిగిందా రుణమాఫీ? జరిగిందా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధువు, నేను 15,000 ఇస్తాను రైతు భరోసా. ఒక్కరికన్నా వచ్చిందా రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిగులు తిన్నామన్నాడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు రైతు బంధు వచ్చేది, టైంకి వచ్చేది. ఏ టైంకి వచ్చేది? నాట్లేసే టైంకి వచ్చేది. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు వచ్చింది రైతు బంధు? ఓట్లేసే టైంకి వస్తున్నది. డిసెంబర్ లో పడాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా కనకాయమన్నట్టు జబర్దస్తుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకొక మాట చెప్పిన అన్నాడు, కేసీఆర్ భూస్వామ్యాన్ని చూసుకుంటుండు, నేను కౌలు రైతులకు ఇస్తా రైతు భరోసా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలో నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కటంతా జరిగిందా? జరగకపోగా నిన్న ఎంత పెద్ద మోసం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఎన్నికల ముందేమో 500 రూపాయల బోనస్ కింటాలకు 500 బోనస్ అన్నాడు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? ఎంఎస్పి 2,183 రూపాయలు అది మేము ఇచ్చే బోనస్ తో కలిపితే రైతులకు 2,683 రూపాయలు వస్తుందని చెప్పి అలా పెట్టిండు. ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నాను, 2,183 రూపాయల ఎంఎస్పి దొడ్డు బియ్యానికి ఉన్నది కదా, మరి మేము మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు బియ్యానికి, దొడ్డు బియ్యం వచ్చే వడ్లకు నేను ఎంఎస్పి ఇస్తా, బోనస్ ఇస్తా పెట్టింది. 2,183 దొడ్డు బియ్యం ఉన్నది, దొడ్డు వడ్లకు ఉన్నది. అదే విధంగా సన్న బియ్యానికి మాత్రం ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి పెట్టిండు 2183 ప్లస్ 500 2,683 రూపాయలు ఇస్తారని చెప్పాడు. నేను ఏం చెప్పాడు? క్యాబినెట్ బయటకు వచ్చి సన్న వడ్లకే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మనం ఆలోచించాల్సిన అవసరం. ఎన్నికలకు
నొక్కే ఈ సన్నాసులకు నిలదీసేటోళ్ళు శాసన మండలిలో ఉండాలన్నా లేదా రైతు బిడ్డగా మీరు ఆలోచించాలని రేపటి రోజున ఎవరు ఉండాలి శాసన మండలిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే మనం ఆలోచనతో ఓటేస్తే అట్లాంటి ఆలోచనతో కూడిన వ్యక్తులు వివేకంతో రేపటి రోజున మీలో కూడా గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇదే అమ్మకంలో ఇదే వరంగల్లో వినయ్ భాస్కర్ గారి కృషితో మీ అందరి మరి ఇక్కడ నాయకుల ఒత్తిడితో ఆనాడు హైదరాబాద్ లోనే కాదు ఐటీఐ విస్తరించాలని చెప్పి వరంగల్ కి ఒకటే రోజు నేను ఆనాడు వచ్చి 6 కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేట్ చేసాను. టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, ఇంకా 4 కంపెనీలు అన్ని కూడా ఇనాగ్రేట్ చేసాను. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మార్పు కుదరగొట్టింది. ఇలా మార్పు ఏంటంటే మనం వరంగల్ మీద ఇచ్చిన టెక్ మహీంద్రా ఇలా తప్పకుండా చదువుకొని వాపస్ పోయే పరిస్థితిలో ఉన్నది, వాపస్ వెళ్ళిపోతా ఉన్నది. ఇదేనా మనం కోరుకున్న మార్పు? నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణ మొత్తానికి పెద్ద దిగుగా, ఇక్కడ పేదలకు పెద్ద దిగుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఈనాడు పేపర్లో వచ్చింది వార్త. మా పత్రికా మిత్రులందరికీ తెలుసు. నిన్న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ లేదు. 5 గంటలు కరెంట్ లేదు. 4 జనరేటర్లు ఉంటే ఒక్కటి పనిచేయలేదు. 5 గంటలు కరెంట్ ఉండదు. కరెంట్ పోదు ఇళ్లలో పెద్ద ముచ్చట కదా. దాని పట్టుకొని కాంగ్రెస్ లో కూడా కూర్చుంటాం. కానీ ఎంజీఎం హాస్పిటల్ అలా ఇంక్యుబేటర్ లో ఉండే చిన్న పిల్లలకు ఇన్ఫెక్ట్స్ ఉంటారు, నవజాత శిశువులు ఉంటారు, క్రిటికల్ గా ఐసీయూలో ఉండే వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్స్ ఉంటారు. 5 గంటలు కరెంట్ లేకపోతే ఎవరు ప్రారంభంగా పోతే అది మంచిదేనా? ఇదేనా మనం కోరుకున్న మార్పు? కంపెనీలు లేకపోవచ్చు, హాస్పిటల్లో కరెంట్ ఉండకపోవచ్చు, ఇదేనా మనం కోరుకున్న మార్పు? ఈ ముఖ్యమంత్రికి ఎంత విశేషణ లేదు అంటే, ఎంత తెలియలేదు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తమ్ముడు రాకేష్ మాట్లాడింది కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓటర్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళాతోరణం. అట్లాంటి కళాతోరణాన్ని పట్టుకొని చార్మినార్ను పట్టుకొని గోల్కొండ నవాబులు పెట్టిన చార్మినార్ను పట్టుకొని ఇది 2 రాజకీయ పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్రను తీసేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు సరే, చెప్పినంత మరుక్షణమే 5 నిమిషాలు ఏం చెప్పింది తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టమని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలియదు అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాదు, మీ యొక్క వాళ్ళకి కొట్లాడు కాదు. అసలు జయ జయ తెలంగాణ లేకుండా కూడా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప తెలుగు చార్మినార్. ఇంత తెలుగుతో సహా ముఖ్యమంత్రి ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనాన్ని ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అది రాష్ట్రంలో ఉన్నది కదా. కిషోర్ మన కర్మ కానీ మన ముఖ్యమంత్రి ఇది తెలియకపోవడం. అందుకే నేను అందరికీ చేసేది ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేదు, గల్లవాళ్ళు కొట్టలేదు, వాళ్ళతో పోయి బూతులు దిగలేదు. మీరు చేయవలసిందా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి మీకు తెలిసి ఆయన ఇప్పుడు మన రాకేష్ చెప్పాడు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మీద పెట్టేసి చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అని చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తి పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు కూడా కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ పార్టీ దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా ఇక్కడ మా వాళ్ళు స్ఫూర్తించే విధంగా ఒక ఉపన్యాసం మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పుకోవడానికి రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా పని దగ్గర పోతాడు, పోయి 2 దగ్గర మా వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళు కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని తీసుకొస్తాడు రాకేష్ తెలుస్తుంది. మరి మల్లనాడానికి ఎవరు పిలవాలి? కూడా చేయడం ఆయన సీనియర్ పిలవాలి, కూడా కూర్చోబెట్టాలి, ఆ చిన్నగా వస్తుంది చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలలో గొప్ప అభిప్రాయం మీరు సమాజంలో
కౌన్సిలింగ్ ఎవరికి పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు. ఒక పెద్ద మనిషి 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో ఉద్యోగ సహకారిగా ఉన్న మధుసూదనాచార్య గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప ఓటమి పాలైతే వారిని కౌన్సిలింగ్ పంపిండు. ఎట్లాంటి వారు పంపిండు? కేసీఆర్ కౌన్సిలింగ్ వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాచార్య గారిని కౌన్సిలింగ్ పంపిండు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు పోచపల్లి శ్రీనివాస్ రెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాఘవను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్ లో విద్యా సంస్థలు నడుపుకునే తగ్గలపల్లి రవీంద్రరావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయ్ అంటే కనిపించదు.